ఎంతమంది మీ ఆత్మలను మీరు బలపరుచుకోవాలనుకుంటున్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. చాలా సంతోషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆత్మ వలన అంటున్నాడు. ఏంటంట? గట్టిగా చెప్పండి. ఆత్మ వలన అంటే మనలో ఉన్న ఆత్మ, మన ఆత్మ, హోలీ స్పిరిట్ కాదు. హోలీ స్పిరిట్ గురించి చెప్పట్లా ఇక్కడ. మన ఆత్మ వలనైన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. అంటే మన ఆత్మ ప్రార్థించడం మొదలు పెట్టాలా? పక్కనలోకి చెప్పండి. అంటే మన ఆత్మ ఎలా మన ఆత్మ నాకు ప్రార్థన అంటే నాకు తెలుగులో వచ్చు. ప్రభా స్తోత్రం అయ్యా, నువ్వు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, ఇజ్జయ్యా, అజ్జయ్యా అని ప్రార్థిస్తా. ఆత్మ ఎలా ప్రార్థన చేస్తుంది? పక్కన వాళ్ళు చెప్పండి. ఆత్మ అసలు బ్రతికిందా చచ్చిపోయిందని అడగండి. ఆత్మ అంటే ఏమని చెప్పుకున్నావు? గట్టిగా చెప్పండి. హృదయం అంటే ఏం చెప్పుకున్నావు? ఆత్మ. ఈ రెండు ఒకటే. హృదయం ఒకటే, ఆత్మ ఒకటే. ఈరోజు నీ ఆత్మ పనిచేయడం ప్రారంభించాలా, నీ హృదయం పనిచేయడం ప్రారంభించాలా. షటప్ యువర్ మౌత్ అంటావు అనమాట. నోరు ముయ్, హృదయాన్ని తెరు. ప్రార్థనా గదిలో నీ నోటిని మూసై, నీ హృదయాన్ని తెరు. నీ ప్రార్థనా గదిలో నీ నోరును మూసై, నీ ఆత్మతో ప్రార్థించడం ప్రారంభించా. అయితే శరీరంతో ప్రార్థిస్తున్నామా, ఆత్మతో ప్రార్థిస్తున్నామా అనేది మనము గ్రహించాలి. ఆమె చెప్పండి. మన ఆత్మ, చెప్పండి, మన ఆత్మ పని చేయటం ప్రారంభించాలంటే, ఆత్మ స్పిరిట్ యాక్టివేట్ అవ్వాలంటే, హల్లెలూయా, ఏం చేయాలి? పక్కన అడగండి. ఏం చేయాలి? పైన వచనం అంటున్నాడు చూడండి, 17వ వచనం. మరియు రక్షణ శిరస్త్రావమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. ఆమేన్. మొట్టమొదటిగా నీలో ఉన్న ఆ హృదయము, ఆత్మ పని చేయటం ప్రారంభించాలంటే నీకు నీటి బాప్టిజం ఉండాలా, పరిశుద్ధాత్మ బాప్టిజం ఉండాలా, అగ్ని బాప్టిజం ఉండాలా? ఆమేన్ చెప్పండి. అప్పుడు నీలో ఉన్న హృదయము నిష్కలంకంగా ప్రభు రక్తములో కడగబడి నీటిలో మునిగినప్పుడు నీ పాత జీవితం అంతా కూడా చచ్చి నువ్వు నీటిలో నుంచి పైకి లెగిచినప్పుడు, ఆమె చెప్పండి, నూతన జీవితములో అడుగు పెట్టుదువుగాక. బాప్టిస్మా అనగా అదే అర్థం. బాప్టిస్మా అనగా నీళ్ళల్లో మునిగినప్పుడు మన తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఆ జీవితం అంతా నీళ్ళలో చచ్చిద్దిని యేసు ప్రభు సిలువలో మరణములోనికి పాలుబొంబులు పొందుతుంది. ఆమె చెప్పండి. నీటిలో నుండి నువ్వు లెగిసినప్పుడు యేసు ప్రభు ఆదివార పునరుద్ధానమైన ఆ అనుభవంలోనికి నువ్వు వస్తావు. ఆమె చెప్పండి. అప్పుడు అంటున్నాడు, రక్షణ అనే శిరస్త్రావం నువ్వు ధరించినప్పుడు. రెండోది అంటున్నాడు చూడండి, ఆత్మ, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము. గట్టిగా చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడంటే వాక్యములోనే ఉన్నాడు. వాక్యము అంటే ఆత్మ ఖడ్గము అని అర్థం. ఆమె చెప్పండి. ఇప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, ఆలోచిస్తామో, ధ్యానిస్తామో, కోరుకుంటామో, నింపుకుంటా ఉంటాం. ఆమె చెప్పండి. ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గం మన ఆత్మని యాక్టివేట్ చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి. మీ యొక్క స్పిరిట్, మీ హృదయం యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి గట్టిగా. ఏం చదవాలి? గట్టిగా చెప్పండి. గట్టిగా కాదు, గట్టిగా. వాక్యం. ఇంట్లో ఇట్లా ఉండగా గొంతులు తగదైతే మీ ఆయన వచ్చి అడుగుతా నేను, మీ ఆవిడ ఇంట్లో అని మాట్లాడతారా అని అడుగుతా. అట్లానే మాట్లాడతారా? అనిత సిస్టర్ అట్లానే మాట్లాడతావా? సునీత అట్లానే మాట్లాడతా? చిన్న మేము ఉండి ఆదులో ఉండి అంటావా? గట్టిగా చెప్పండి. ఎలా? గట్టిగా. దేవుని వాక్యము ఏంటి అంటే ఏమని చెప్తారు? ఆత్మ ఖడ్గం. చదవండి అక్కడ 17వ వచనం 2వ లైన్ చూడండి, మీకు అర్థమైద్ది ఏమని చెబుతున్నాను. నేను బైబిల్లో బయట మాటలు చెప్తున్నానా, బైబిల్లో మాటలు చెప్తున్నానా? ఒకసారి చూడండి 17వ వచనం చూడండి. మరియు రక్షణ శిరస్రావమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. అంటే వాక్యాన్ని ధరించుకోవాలంటే ఏంట్రా ఇది ధరించుకోవడానికి? ఎక్కడ ధరించుకుంటాం అంటే బట్టల మీద రాసుకుందాం. ఈ రోజు నుండి ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయమని ఇక్కడ రాసుకుందాం వాక్యం అంతా.
ఏమంటున్నాడు? వాక్యం అనే ఖడ్గమును, ఆత్మ ఖడ్గం అంట. వాక్యం అంటే ఏంటి చెప్పండి? ఆత్మ. ఆత్మ. వాక్యం అంటే ఆత్మ. వాక్యం అంటే స్పిరిట్, దేవుని ఆత్మ. అందుకని అంటున్నాడు, ఆ వాక్యాన్ని, ఆ ఆత్మను మీరు నింపుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మీలో ఉన్న ఆత్మ యాక్టివ్గా ఉంటుంది. గట్టిగా చెప్పండి.